అందరికీ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు శ్రీ సాయి ట్యూటోరియల్. ఈరోజు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి విద్యా ఉద్యోగానికి సంబంధించి చాలా అప్డేట్స్ అయితే ఉన్నాయి. వాటన్నింటికి సంబంధించిన పూర్తి వివరాలను మనం తెలుసుకునే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా తప్పకుండా లైక్ చేసేటువంటి ప్రయత్నం చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనటువంటి ఆల్ నోటిఫికేషన్ బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం ద్వారా నేను చేసేటువంటి ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలోకి వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా మన యొక్క మొదటి అంశంలోకి వెళ్తే, తెలుగులోను ప్రశ్నపత్రం పైన వివరణ ఇవ్వండి. జూనియర్ లెక్చరర్ పోస్టుల పరీక్షలపైన TSPSCకి ఆదేశం. జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీకి నిర్వహించేటువంటి రాత పరీక్షలకు ప్రశ్నపత్రాలను ఆంగ్లంతో పాటు తెలుగులోనూ ఇచ్చే అంశంపైన వివరణ ఇవ్వాలంటూ తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్కి హైకోర్టు అయితే ఆదేశాలు అయితే జారీ చేసింది. జూనియర్ లెక్చరర్ పోస్టుల భర్తీ నిమిత్తం గత ఏడాది డిసెంబర్ 9న జారీ చేసినటువంటి నోటిఫికేషన్ ప్రకారం నిర్వహించేటువంటి పరీక్షలకు ప్రశ్నపత్రాలను ఆంగ్లంలోనే ఇవ్వడాన్ని సవాల్ చేస్తూ ఆదిలాబాద్కు చెందినటువంటి విజయ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ అయితే దాఖలు చేశారు. దీనిపై న్యాయమూర్తి జస్టిస్ కె శరత్ శుక్రవారం విచారణ అయితే చేపట్టడం జరిగింది. పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ 2008లో 2 భాషల్లోనూ ప్రశ్నపత్రం ఇచ్చారని తెలిపారు. కేవలం ఆంగ్లంలోనే ఇస్తే గ్రామీణ ప్రాంతాలకు సంబంధించిన అభ్యర్థులకు నష్టం జరిగేటువంటి అవకాశం ఉందన్నారు. TSPSC తరఫు న్యాయవాది ఎం రామ్ గోపాలరావు సమాధానమిస్తూ దీనిపైన కమిషన్ నిర్ణయం తీసుకోవాల్సి ఉందని, వారం రోజులు గడువు కావాలని కోరారు. ఇందుకు న్యాయమూర్తి అనుమతిస్తూ విచారణ మార్చి 12 తేదీకైతే వాయిదా అయితే వేయడం జరిగింది. ఖచ్చితంగా తెలుగు మీడియంలో ఇస్తే కనుక ఎక్కువ మంది అభ్యర్థులకు న్యాయం జరిగే విధంగా ఉంటుంది. అదేవిధంగా గురుకులకు సంబంధించి కూడా గురుకుల బోర్డు కూడా నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఎందుకంటే గురుకుల ఎగ్జామ్ కూడా ఇంగ్లీష్లోనే ఉంటుంది. తెలుగులో ఇస్తే కనుక చాలా ఎక్కువ మందికి న్యాయం అనేది చేకూరుతుంది. కాబట్టి ఆ రకంగా ఇచ్చేటువంటి ప్రయత్నం గురుకుల బోర్డు కూడా చేస్తే బాగుంటుంది. దాని తర్వాత అస్సాం రైఫిల్స్లో 614 పోస్టులు. షిల్లాంగ్లోని అస్సాం రైఫిల్స్ డైరెక్టర్ జనరల్ కార్యాలయం నుంచి అయితే గ్రూప్ బి, గ్రూప్ సి విభాగాల్లో రాష్ట్రాల వారీగా టెక్నికల్ ట్రేడ్స్ మ్యాన్ గాలిల భర్తీకి మే నెలలో రిక్రూట్మెంట్ ర్యాలీ అయితే నిర్వహిస్తుంది. అర్హులైనటువంటి అభ్యర్థులు ఆన్లైన్లో మార్చి 19లోగా దరఖాస్తు చేసుకోవాలి. పోస్టును అనుసరించి 10వ తరగతి, ఇక్కడ 10+2 సంబంధిత విభాగంలో ITI, డిప్లొమా, డిగ్రీ అయితే ఉండాలి. దానికి సంబంధించినటువంటి సమాచారం అయితే ఈ రకంగా ఉంది. అప్లికేషన్కి సంబంధించి గ్రూప్ బికి అయితే 200, గ్రూప్ సికి అయితే 100 రూపాయలు అయితే ఉంది. SC/ST మహిళలు, మాజీ సైనికులకు అయితే ఫీజు లేదు. మార్చి 19 వరకు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ర్యాలీ మే 1 నుంచి అయితే నిర్వహిస్తారు. పూర్తి వివరాలు అయితే ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఇచ్చారు కదా, దానిలో చూసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. దాని తర్వాత చాలామంది ఇంటర్మీడియట్తో ఎలాంటి ఎగ్జామ్స్ అనేటివి లేవా TSPSC కండక్ట్ చేసేటివి అంటున్నారు. ఇక్కడ 1309 అనుకుంటా. దానికి సంబంధించి దాదాపుగా మనకైతే ఫారెస్ట్ బీట్ ఆఫీసర్కి సంబంధించిన పోస్టులకైతే త్వరలో నోటిఫికేషన్ రావడానికి అయితే అవకాశాలు అయితే ఎక్కువగా ఉన్నాయి. అదే ఒక్కదానికి మాత్రమే ఇంటర్మీడియట్ అనేది ఉంటుంది. TSPSC కండక్ట్ చేసేటువంటి పోటీ పరీక్షల్లో ఏదైనా ఉంది అంటే. దాని తర్వాత నీట్ PG పరీక్ష వాయిదా కుదరు. ఇక్కడ నీట్ PG 2023 పరీక్షను ఎట్టి పరిస్థితుల్లో వాయిదా వేసే ప్రసక్తే లేదని నేషనల్ మెడికల్ కమిషన్ అయితే స్పష్టం చేసింది. గతంలో నిర్ణయించినటువంటి మేరకు మార్చి 5న రాష్ట్ర వ్యాప్తంగా 800 కేంద్రాల్లో పరీక్ష జరుగుతుందని పేర్కొన్నారు. సుమారు 2 లక్షల మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని కొంతమంది కోసం వాయిదా వేయడం కుదరని వెల్లడించింది. ఈ ఏడాది జూలైలో వీలైతే అంతకన్నా ముందే తరగతులు ప్రారంభించనున్నట్లయితే తెలపడం జరిగింది. 28న PG సెట్ నోటిఫికేషన్. చాలామంది అయితే దీని గురించి అడుగుతున్నారు. మార్చి 3 నుంచి అయితే దరఖాస్తులు, షెడ్యూల్ అయితే విడుదల. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ PG ESET నోటిఫికేషన్ ఈ నెల 28న అయితే విడుదల చేసినట్లు ఉన్నత విద్యామండలి చైర్మన్ లింబాద్రి అయితే చెప్పడం జరిగింది. JNTU VC కట్టా నరసింహారెడ్డి దీనికి సంబంధించి అయితే చెప్పడం జరిగింది. మార్చి 3 నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చని వెల్లడించారు. శుక్రవారం హైదరాబాద్ JNTUలో వారు PG ESET షెడ్యూల్ని అయితే విడుదల చేయడం జరిగింది. మొత్తం 19 రకాల పేపర్లకు మే 29 నుంచి జూన్ 1 వరకు అయితే PG ESETకి సంబంధించి పరీక్షలు అయితే ఉంటాయని ఇక్కడ వివరణ అయితే ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించి ఫీజు 1100, జనరల్ కేటగిరీ వాళ్ళకైతే SC/ST వికలాంగులకైతే 600 రూపాయలు అయితే ఉంటుంది. అఫీషియల్ వెబ్సైట్ అయితే మీరు ఈ రకంగా చూసుకోవచ్చు. దానికి సంబంధించి పూర్తి షెడ్యూల్ అయితే మనకి ఈ రకంగా ఉంది. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత కనుక చూసుకుంటే మార్చి 12 వరకు CUET దరఖాస్తులు. సెంట్రల్ యూనివర్సిటీల్లో డిగ్రీ ప్రవేశాల కోసం నిర్వహించేటువంటి కామన్ యూనివర్సిటీ ఎంట్రన్స్ టెస్ట్ 2023కి అయితే మార్చి 12 లోపు అయితే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని UGC చైర్మన్ జగదీష్ కుమార్ అయితే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన సమాచారం. నిరుద్యోగులకు ఉచిత ఉపాధి శిక్షణ
నిరుద్యోగ యువతకు ఉచిత శిక్షణతో పాటు ఉపాధి కల్పించినట్లు స్వామి రామానంద తీర్థ గ్రామీణ సంస్థ డైరెక్టర్ లక్ష్మి తెలిపారు. 18 నుంచి 30 ఏళ్ల వయసు ఉన్నటువంటి అభ్యర్థులు విద్యార్హత ధృవీకరణ పత్రాలతో మార్చి 1న యాదాద్రి భువనగిరి జిల్లా పోచంపల్లి మండలం ఇక్కడ జలాల్పూర్లోని సంస్థ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. మిగిలినటువంటి నంబర్లు కూడా ఇవ్వడం జరిగింది. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే ఆ నంబర్స్ కాల్ చేసి మీరు క్లియర్గా తెలుసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. డ్రైవర్ పిల్లలకు స్కాలర్షిప్లు అందిస్తున్నట్టు తెలంగాణ 4 వీలర్స్ అసోసియేషన్, తెలంగాణ గిగ్ అండ్ ప్లాట్ఫామ్ వర్కర్స్ యూనియన్ అధ్యక్షుడు షేక్ సలావుద్దీన్ తెలిపారు. 9వ తరగతి నుంచి పీజీ వరకు చదువుతున్నటువంటి పిల్లలు ఈ నెల 28 వరకు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. గత అకాడమిక్ ఇయర్లో కనీసం 60% తప్పనిసరి అన్నారు. వివరాలకు కనుక చూసుకుంటే ఇక్కడ అఫీషియల్ ఫోన్ నెంబర్ అయితే ఉంది కదా, దానికి కాల్ చేసి మీరు కనుక్కోవచ్చు. రేపు డిఏఓ పరీక్ష అయితే ఉంది. రాష్ట్రంలో 53 డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్ వర్క్స్ గ్రేడ్ 2 ఉద్యోగాల భర్తీకి అయితే ఈ నెల 26న రాత పరీక్ష నిర్వహించినట్లయితే TSPSC సెక్రటరీ అనితా రామచంద్రన్ అయితే తెలిపారు. ఉదయం 10 గంటల నుంచి 12:30 వరకు అయితే మనకు పేపర్ 1 ఉంటుంది. మధ్యాహ్నం కనుక చూసుకుంటే 2:30 నుండి సాయంత్రం 5 గంటల వరకు అయితే పేపర్ 2 పరీక్షలు ఉంటాయని వెల్లడించారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్లను అఫీషియల్ వెబ్సైట్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. మొత్తం 53,000 ఉద్యోగాలకు అత్యధికంగా 1,06,263 దరఖాస్తులు రాగా ఒక్కో పోస్టుకు 2,500 మంది అయితే ఇక్కడ పోటీ పడుతున్నట్లయితే చెప్పారు. రాష్ట్రంలో 53 డిఏఓ ఉద్యోగాల భర్తీకి నిరుడు ఆగస్టు 4న అయితే TSPSC నోటిఫికేషన్ జారీ చేసింది. ఇక్కడ మెసేజ్లు కూడా వస్తున్నాయి. బబ్లింగ్ మిస్టేక్స్ చేయకండి, ప్రాక్టీస్ చేయండి అని హాల్ టికెట్లో కూడా మీకు ఏ రకంగా చేయాలి అని ఇచ్చాము అని ప్రతి హాల్ టికెట్లో మీకు అయితే మెన్షన్ చేయడం జరిగింది. కాబట్టి అక్కడ క్లియర్గా చూసుకునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత మధ్యాహ్నం భోజన స్కీమ్కు 142 కోట్లు. తర్వాత 26న క్యాట్ టాలెంట్ సర్చ్ ఎగ్జామ్ క్యాట్ 2023 రాయబోయేటువంటి విద్యార్థుల కోసం ఈ నెల 26న టాలెంట్ సెర్చ్ ఎగ్జామ్ నిర్వహిస్తున్నట్లు టైమ్ ఇన్స్టిట్యూట్ శుక్రవారం అయితే ఒక ప్రకటనలో తెలిపింది. ఉదయం 10 గంటల నుంచి 6 గంటల వరకు అయితే ఆన్లైన్లో పరీక్షలు జరుగుతాయని, ఎక్కడి నుంచి అయినా కూడా పరీక్ష రాయొచ్చు అనే సంస్థ వర్గాలు అయితే తెలిపాయి. ఇతర వివరాల కోసం ఇక్కడ అఫీషియల్ వెబ్సైట్ ఉంది కదా, అక్కడ నుంచి మీరు క్లియర్గా చూసుకోవడానికి అవకాశం అయితే ఉంటుంది. దాని తర్వాత ఎన్నికకు ఏర్పాట్లు పూర్తి. టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికకు అధికారులు అయితే పూర్తి ఏర్పాటు చేశారు. 9 జిల్లాల పరిధిలో 137 పోలింగ్ స్టేషన్లకు పోలింగ్ సామాన్లను సిద్ధం చేశారు. మార్చి 13న అయితే పోలింగ్ జరగనున్నది. మార్చి 16న కౌంటింగ్. ఇక్కడ 21న ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. అంటే కంప్లీట్గా 21న అయితే ఎన్నికల ప్రక్రియ ముగుస్తుంది. దాని తర్వాత మనకు మార్చ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఏప్రిల్లో మనకు గురుకుల నోటిఫికేషన్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. లేదంటే 21న ముగుస్తుంది కాబట్టి ఇంకా మనకు 9 రోజులు ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆ సమయంలోనైనా నిర్వహించడానికి మన గురుకుల నోటిఫికేషన్ నిర్వహించడానికి అవకాశం అయితే ఉంటుంది. దాని తర్వాత కూడా DSC నిర్వహించాలనేటువంటి డిమాండ్ పెరిగితేనే దానిపైన కూడా ఏదైనా ఒక స్పష్టమైనటువంటి సమాచారం అయితే మనకు ప్రభుత్వం నుంచి అయితే అందుతుంది. కాబట్టి ఆ రకమైనటువంటి ప్రయత్నం కూడా చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. తర్వాత కేసులు ఉంటే స్వీపర్ కొలువు రాదు, కానీ మంత్రులు కావచ్చు. నేరాభియోగాలు ఉన్నటువంటి వారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలి. సుప్రీంకోర్టులో పిటిషన్ కేంద్రం ఈసీకి సుప్రీంకోర్టు అయితే నోటీసులు అయితే పంపించింది. ఎందుకంటే చిన్న ఏదైనా మనకి ఇక్కడ కేసు అనేది ఉన్నదనుకోండి, క్రిమినల్ కేసు అలాంటివి ఉంటే కనుక ఎలాంటి జాబ్కు వనికిరారు, కనీసం స్వీపర్ కొలువుకు కూడా వనికిరారు. అలాంటి వాళ్ళు మంత్రులు ఇప్పుడు మన ముందర తిరుగుతున్నారు చాలామంది. ఇక్కడ అవినీతికి సామాన్య మానవుడు బలవుతున్నాడని ఏ ప్రభుత్వ కార్యాలయానికి వెళ్ళినా లంచం ఇవ్వనిదే పని జరగడం లేదంటూ సుప్రీంకోర్టు ఆందోళన అయితే వ్యక్తం చేసింది. అవినీతిని రూపుమాపాలంటే కనుక చూసుకుంటే ఇక్కడ ఖచ్చితంగా మనకు అన్ని స్థాయిల్లో జవాబుదారీతనాన్ని తేవాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. క్రిమినల్ కేసుల్లో అభియోగాలు ఎదుర్కొంటాం వారిని ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధించాలంటూ దాఖలైనటువంటి ప్రజా ప్రయోజన వాద్యం పిలుపు విచారణ సందర్భంగా ఈ రకంగా చెప్పడం జరిగింది. ఇక్కడ నేరారోపణ ఉన్నటువంటి వాళ్ళని ఇక్కడ ఎలక్షన్లో పోటీ చేయకుండా ఉంచాలి అనేటువంటి అంశం పైన దీనికి సంబంధించి అయితే మనకైతే ఈ ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరిగింది. దాని తర్వాత కనుక చూసుకుంటే మార్చి 3 నుంచి ఎంసెట్ అప్లికేషన్లు, ఇంటర్ మార్కులకు నో వెయిటేజ్, ఎంసెట్ ద్వారా BSc నర్సింగ్ అడ్మిషన్లు, అదే రోజు పీజీ ఈసెట్ దరఖాస్తులు, షెడ్యూల్ విడుదల చేసినటువంటి హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్, దానికి సంబంధించినటువంటి ఫీజు వివరాలు SC STకి 500, ఇతరులకు 900, పీజీ ఈసెట్కి సంబంధించి SC ST PWDకి సంబంధించి 600, ఇతరులకు 1100 ఫీజు అయితే ఉంది. దాని తర్వాత
ఇక్కడ పక్కా ప్లాన్తో బ్యాంకు పిఓ పోస్ట్ అంటూ మనకు వెలుగు న్యూస్ పేపర్లో దీనికి సంబంధించిన ఆర్టికల్ ఇచ్చారు. దాని తర్వాత నేషనల్ ఎంట్రన్స్ స్క్రీనింగ్ టెస్ట్కి సంబంధించిన సమాచారం ఆల్రెడీ మొన్ననే మనం దీనికి సంబంధించి మాట్లాడుకున్నాం. కావాల్సిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకునే ప్రయత్నం అయితే చేయండి. దాని తర్వాత మిగిలినటువంటి ఈ అంశాలకు సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ కావాలి అంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. దాని తర్వాత కరెంట్ అఫైర్స్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ వెలుగు న్యూస్ పేపర్లో ఇవ్వడం జరిగింది. ఇది ప్లస్ పిఓ ఎగ్జామ్కు ప్రిపేర్ అయ్యేటువంటి అంశము. దాని తర్వాత మిగిలినటువంటి ఈనాడు ప్రతిభకు సంబంధించినటువంటి విటమిన్స్కి సంబంధించిన ముఖ్యమైనటువంటి అంశాలు అయితే ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మనకు క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్కు సంబంధించినటువంటి అంశం అయితే ఇంగ్లీష్ వర్షన్లో ఇవ్వడం జరిగింది. ఇవన్నీ కూడా మన గ్రూప్స్లో నేను షేర్ చేస్తాను. ఇంకా మన గ్రూప్లో జాయిన్ అవ్వని వాళ్ళు ఎవరైనా ఉంటే ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్లో మనకు లింక్స్ అనేవి ఉంటాయి. క్రిందికి స్క్రోల్ చేస్తే అక్కడ నుంచి ఏదైనా ఒక గ్రూప్లో జాయిన్ అయ్యేటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు ఉపయోగపడింది అనిపిస్తే కనుక మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి మీ యొక్క సపోర్ట్ మన ఛానల్కి అందించేటువంటి ప్రయత్నం చేయండి. బాయ్, టేక్ కేర్, జై హింద్.